ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ విధ్వంసకాండ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రొక్రియలతో ధ్వంసం చేశారు అధికారులు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో నిర్మాణమవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం చంద్రబాబు గతంలో అధికారులు ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ఆధారంగానే భూమి కేటాయింపు చేశారు. నిర్మాణ దశలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు అధికారులకు వచ్చిన వారం రోజుల్లోనే కూల్చివేతకు నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి ప్రొక్రియలతో కార్యాలయం దగ్గరకు వచ్చిన అధికారులు పోలీసులను పహారా పెట్టి రహస్యంగా రాత్రిపూట కూల్చివేతకు పూనుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ విధ్వంసకాండ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. మొన్నటి వరకు పార్టీ కార్యకర్తలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇంకా ఆ హింసాకాండ కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు ప్రభుత్వ భవనాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేశాయి కూటమి ప్రభుత్వం. ఉదయాన్నే ప్రక్రియలతో ధ్వంసం చేయడానికి అధికారులు 5:30 వచ్చారు. 8 గంటలకు పూర్తిగా నిర్మాణంలో ఉన్న భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు గతంలో అధికారులు ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ఆధారంగానే భూమి కేటాయింపు చేశారు. నిర్మాణ దశలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు అధికారులకు వచ్చిన వారం రోజుల్లోనే కూల్చివేతకు పూనుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి ప్రక్రియలతో కార్యాలయం దగ్గరకు వచ్చిన అధికారులు పోలీసుల పహారా పెట్టి రహస్యంగా రాత్రిపూట కూల్చివేతకు పూనుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకి అప్డేట్స్ అందిస్తారు. ఇస్మాయిల్, అప్డేట్స్ ఏంటి? మొన్నటి వరకు హింసాకాండ కొనసాగింది, ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేసి కూల్చివేశారు. నోటీసులు ఏవి ఇవ్వకుండా రాత్రిపూట ఈ కూల్చివేత పరంపర కొనసాగింది. అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా కార్తిక్, మనం చూసుకుంటే చంద్రబాబుకు డెఫినెట్గా పెద్ద మ్యాండేట్ ప్రభుత్వం ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకు పరిపాలించమని, ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. కానీ ఒకసారి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనం జూన్ 4వ తేదీ నుంచి ఈరోజు వరకు చూసుకుంటే జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, చేస్తున్నటువంటి హింసాకాండను చూస్తే ప్రభుత్వం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విధంగా అంటే మొత్తం పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది అన్నప్రాసన రోజే అర్థమైనట్టు డెఫినెట్గా పూర్తిగా రాజకీయంగా తమల్ని విభేదించే వాళ్ళు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, తాము చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళు, అది మనుషులైనా పార్టీలైనా కార్యకర్తలైనా ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక అనాగరికమైనటువంటి పూర్తిగా ఒక వ్యవస్థ నడుస్తుంది. రాజకీయ పార్టీకి భూమి కేటాయింపు జరిగింది. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవో ఆధారంగానే వైఎస్ఆర్సీపీకి భూ కేటాయింపు జరిగింది. దాని ఆధారంగానే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఒక పార్టీ కార్యాలయాన్ని కట్టుకుంటున్నారు. నిర్మాణ దశలో ఉంది. 2వ స్లాబ్ పూర్తవుతున్నటువంటి తరుణంలో ఉంది. అకస్మాత్తుగా నిన్న సాయంత్రం కొంతమంది పోలీసులు అక్కడికి వస్తారు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వస్తారు. వాళ్ళు సిఆర్డీఏకి సంబంధించినటువంటి ఒక నోటీస్ తీసుకొని వచ్చేసి రాత్రి దాన్ని అష్టదిగ్బంధనం చేసి ఎవరు అక్కడికి వెళ్లకుండా కొన్ని ప్రొక్రియన్లు తీసుకొచ్చి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో దాన్ని కూల్చివేయడం ప్రారంభిస్తారు. విజువల్స్ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ప్రభుత్వం అమరావతి అనేటువంటి ఒక రాజధాని కడతామని చెప్తోంది. కానీ ఈ కూల్చివేతలతో ఈ ప్రభుత్వం డెఫినెట్గా ఒక రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి ఒక కొత్త ప్రక్రియను ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేస్తోంది. ప్రజల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ప్రతి జిల్లాలో దాదాపు 20 రోజుల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు పేదల పక్షాన నిలబడ్డటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ముఖ్యంగా ఆ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేదలకు మంచి చేసింది, పెత్తందారులను వ్యతిరేకించింది. ఈ ఒక్క ఉద్దేశంతోనే ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం లేకుండా దాన్ని ధ్వంసం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. పూర్తిగా ఏదైతే ఈ కూల్చివేత జరిగినటువంటి ఒక క్రమాన్ని మనం చూస్తే నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా పోలీసుల పహరాల మధ్యలో జరిగింది. అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేసి ఆ మొత్తం ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దానికి 2వ నోటీస్ కూడా ఇవ్వకుండా హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దీన్ని కూల్చివేయడం అనేటువంటిది ఒక విధంగా ప్రభుత్వం యొక్క ఆందోళన, ప్రభుత్వం యొక్క భయాన్ని కూడా చూపెడుతుంది. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఇక్కడ కూల్చివేయడం మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఇక్కడ కడితే ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి డెఫినెట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ గట్టిగా వినబడుతుంది అనేటువంటి ఒక భయం. అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉండకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రక్రియ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ పార్టీల్లో ఎన్నికల తర్వాత పక్షాలు మారుతుంటాయి. అధికార పక్షంలో ఒక పార్టీ ఉంటుంది, ప్రతిపక్షంలో ఇంకొక పార్టీ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. నిజంగానే రాజకీయ పార్టీల్లో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అపోజిషన్కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉండకూడదు, అపోజిషన్ సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఉండకూడదు అని నిర్ణయించుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు మిగిలేదా? నిజంగానే 5 ఏళ్ల పాటు
పాటు ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్న తర్వాత ప్రతిపక్షం ఉండకూడదు అని తనకు సంబంధించినటువంటి అధికార బలంతోని పోలీసులతోని దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఒక తప్పుడు నిర్ణయాలతోని పార్టీ కార్యాలయాలను కూల్చివేయడము కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం జరిగితే ఏ రాజకీయ పార్టీ అయినా మిగిలేటువంటి అవకాశం ఉంటుందా ఈ దేశంలో? డెఫినెట్గా ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటిది. ప్రజలు ఈ దృశ్యాల్ని చూడాలి. ఈ దృశ్యాల్లో చాలా స్పష్టంగా ఏ విధంగా ఒక డిస్ట్రక్షన్ అనేటువంటిది కనిపిస్తుందో చూడాలి. మొత్తానికి చంద్రబాబు నాయుడుకి సంబంధించి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపుతోనే తన పాలన చేయాలనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాతో పాటు సతీష్ జన్ అవుతున్నారు. సతీష్, నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఒక విధ్వంసకాండను మనం చూస్తున్నాం. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్ష సాధింపుతోనే మొత్తానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి నివాసమే ఒక అక్రమ కట్టడం అని సాక్షాత్తు 2014లో ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమానే అప్పుడు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి ఇల్లు అక్రమ కట్టడం కాదా? దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆన్సర్స్ ఉన్నాయి? సతీష్ ప్లీజ్. ఇస్మాయిల్, ముమ్మాటికి నిన్న అర్ధరాత్రి నుండి పెద్ద ఎత్తున హడావుడి చేయడం, ఈరోజు తెల్లవారుజామున తాడేపల్లిలో నిర్మితమవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేత ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వాస్తవానికి ఆ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందేశం ఏంటన్నది ఇప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. సో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు ఇంకా తన తొలి క్యాబినెట్ కూడా సమావేశం కాకుండానే, తొలి మంత్రివర్గ సమావేశం కాకుండానే, తొలి సంతకాలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ఇంకా అమలు కాకుండానే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. కక్ష సాధింపు విధ్వంసకాండకు మద్దతుగా నిలుస్తారన్న ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రజలు కూడా దాన్ని ఇప్పుడు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఆ తాడేపల్లికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిలో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. గతంలో 2014-19 మధ్య తమ పార్టీ కార్యాలయాలకు సంబంధించి భూములు కేటాయించుకోవడానికి ఏ నిబంధనలతో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో అవే నిబంధనలు, అదే జీవో ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి భూములు కేటాయించారు. దానిలోని నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితుంది. సో చాలా స్పష్టంగా ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఎవరు కక్షపూరితంగా కూల్చివేతకి సంబంధించి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే, గడువు ఇవ్వకుండా ఒకవైపు హైకోర్టులో దీనికి సంబంధించి ఎటువంటి చట్టాన్ని అతిగా ప్రయోగించేటువంటి చర్యలు చేపట్టొద్దన్న అంశాన్ని డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా సిఆర్డీ అధికారులు, ఇది లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఉండడం అన్నది ఆ రోజు ఆ మంత్రులు అటువైపు వెళ్తారు కాబట్టి ఆ కార్యాలయం కనపడకూడదన్నటువంటి ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో 40% మంది ఓట్లు వేసినటువంటి పార్టీగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని ఉండకూడదన్న ఒక ఆదేశంతో చేసినటువంటి చర్యను భావిస్తారు. మరొక వైపు అసలు అక్రమ కట్టడాల గురించి, అక్రమ నివాసాల గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు ఇప్పుడుంటున్నటువంటి నివాసం కూడా 2016 తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చిన తర్వాత ఏదైతే లింగంనేని గెస్ట్ హౌస్లో చేరారో, వాస్తవానికి సాధారణంగా పర్యావరణవేత్తలు కానీ లేదా పర్యావరణ చట్టాలు కానీ నదీ పరివాహకంలో ఎటువంటి కాంక్రీట్ నిర్మాణాలు కూడా జరగకూడదన్న అంశాన్ని చాలా స్పష్టంగా నిబంధనలు చెప్తే కనీసం అక్కడ రోడ్డు కూడా వేయడానికి వీల్లేదని నిబంధనలు చెప్తున్నాయి. అటువంటి నేపథ్యంలో 2014లో స్వయంగా చంద్రబాబు మంత్రివర్గంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి దేవినేని ఉమా కరకట్ట ప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఇదే లింగంనేని గెస్ట్ హౌస్తో సహా మొత్తం అక్కడున్నటువంటి ఆ నివాసాలన్నీ కూడా అక్రమ కట్టడాలన్న అంశాన్ని చాలా స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు. బోటులో పర్యటించి మరీ లింగంనేని సహా మిగిలినటువంటి భవనాలను కూడా అక్రమ భవనాలని అంశాన్ని చెప్పారు. అటువంటి అక్రమ భవనంలో, అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో కార్యాలయాన్ని నిర్మిస్తున్నటువంటి కార్యాలయాన్ని కూల్చివేయడం అనేది ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అసలు ఎటువంటి సందేశాన్ని ఇప్పటికీ కూడా ఆ నివాసిని ఇటీవల గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి ఏదైతే రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి ఆ పలు కేసులకు సంబంధించి ఏదైతే రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుండి ఇతర ఆ కేసుల్లో విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఆ నివాసం నుండి అద్దె చెల్లిస్తున్నట్టు ఒక సందర్భంలో చంద్రబాబు దాన్ని ప్రభుత్వ భవనం అని చెప్తూ మరొక వైపు కోర్టులు ఏమో దానికి అద్దె చెల్లించామని రికార్డులు చూపించారు. ఇటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఆ నివాసానికి సంబంధించి స్వయంగా అప్పట్లోనే దేవినేని ఉమా అది అక్రమ నివాసం అని చెప్పారు. నదీ పరివాహకంలోనే ఇప్పటికీ ఉంది.
ఆ కరకట్టకి లోపటి వైపే ఇప్పటికీ ఆ నిర్మాణం ఉన్నాయి. అటువంటి అక్రమ నివాసాలు ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం ఇచ్చినట్టు ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వం కేటాయించిన భూముల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కడుతుంటే దానిని కూల్చివేయడం అనేది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇస్మాయిల్, సతీష్, ఒక విషయం చూడాలి. నిన్న రాత్రి పోలీసుల పహరా పెట్టి ప్రొక్యూర్ని తీసుకొచ్చి తెల్లవారుజామున ఎవరు మనుషులు లేకుండా చూసుకొని దాన్ని కూల్చడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయం అక్కడ కట్టొద్దు అనేటువంటిది ఆలోచన, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా బలపడుతున్నటువంటి భయమా? ఎందుకు ఇంత తొందరగా రహస్యపూరితంగా కుట్రపూరితంగా ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? అదే ఖచ్చితంగా ఇందులో ఆ ప్రభుత్వం ఒక ఆ దురుద్దేశం అంతేకాకుండా కుట్ర కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా అక్కడ ఒక అధికారి వెళ్ళి నోటీస్ ఇచ్చిన తర్వాత అధికారి లేదా దగ్గరుండి పర్యవేక్షించి ఒకవేళ నిజంగానే అక్రమ నిర్మాణాలు ఉండేటప్పుడు కూల్చివేయడం అనేది సాధారణంగా ఎవరైతే సిఆర్డీ అధికారులు కానీ లేదా ఏదో మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు కానీ వెళ్ళి దాన్ని కూల్చివేస్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. పోలీసులు పూర్తిగా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రొక్లైనర్లు వచ్చాయి, వాటితో కూలగొట్టారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నదే, అధికారి లేకుండానే భవనాలు కూల్చివేయడం అన్నది కూడా, ఎందుకంటే ఏ అధికారం ఉంటే అధికారికి తెలుసు దీనికి కొన్ని అనుమతులు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను కట్టారని తెలుసు. రేపు మళ్ళీ ఆల్రెడీ ఇది కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి కోర్టు ముందు మళ్ళీ దోషిగా అధికారి నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ఆ అధికారిని బాధ్యులుగా ఆ బాధ్యత వహించడానికి అధికారులు ముందుకు రానటువంటి నేపథ్యంలో పోలీసులతో ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవుద్దనే ఉద్దేశంతో పోలీసులతో పహారా కాయించారు, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేయించుకున్నారు. ఆ వెంటనే దీనికి సంబంధించి ప్రొక్లైనర్లు పంపించి కూల్చివేసిన పరిస్థితి. ఇట్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది ఏ విధంగా ఉంటుంది, ఇందులో అధికారులు ఎవరు ఉండరు, కేవలం పోలీసులు మాత్రమే ఉంటారు, కూల్చివేతలు మాత్రమే ఉంటాయి, కక్ష సాధింపులు మాత్రమే ఉంటాయన్నటువంటి ధోరణిలోనే ఈ జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసినట్టయితే 40% మంది ప్రజలు ఓటేసినటువంటి రాజకీయ పార్టీగా ఉంది. ఓటమి పాలైనప్పటికీ కూడా గత 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, దేశ రాజకీయాలను కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నటువంటి. సో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని కోల్చాలన్నది, నిర్మాణంలో ఉండగానే కోల్చాలన్నది నిజంగానే ఎవరైతే తెలుగుదేశం పార్టీ హయాంలో రూపొందించినటువంటి జీవో నిబంధనలకు అనుగుణంగానే గత ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల్లో నిర్మిస్తున్నటువంటి కార్యాలయాన్ని కోల్చడం ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపుగానే భావిస్తున్నారు. ఆశ్చర్యంగా తాము ఏ మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కనిపించడానికి వీలు లేదన్నటువంటి ధోరణి అన్నది చాలా ప్రమాదకరమైన ధోరణిగా ప్రజాస్వామ్యవాదులంతా కూడా భావిస్తున్న పరిస్థితి. ఇస్మాయిల్, డెఫినెట్గా సతీష్, కొద్ది రోజుల నుంచి అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి మనం చూస్తుంటే చాలా స్పష్టంగా చాలా గ్రామ సచివాలయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాటి మీద రంగులు మార్చడము, వాటిని పగలగొట్టడము, కొన్ని చోట్ల శిలాఫలకాలను ధ్వంసం చేయడము, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటిది కంటిన్యూగా కనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నిర్ణయంతో సాక్షాత్తు ప్రభుత్వం, ఇది కొంతమంది పార్టీ కార్యకర్తలు లేదంటే కింద ఉన్నటువంటి ఎవరైతే అసాంఘిక శక్తులు వచ్చేసింది కాదు, ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వము నిర్ణయం తీసుకొని అర్ధరాత్రి కుట్రపూరితంగా ఒక విధంగా దొంగ దెబ్బ తీస్తూ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి ఇష్యూని కనిపిస్తుంది. హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. పూర్తిగా ప్రొసీడింగ్ కంప్లీట్ కాలేదు. అయినప్పటికీ పూర్తిగా తొందరపాటులో ఎవరికి తెలియకుండా దీన్ని కూల్చేసేటువంటి ఒక కుట్ర జరిగింది, దీన్ని కూల్చేయడం జరిగింది. సో డెఫినెట్గా ప్రజలు దీన్ని చూస్తున్నారు. అమరావతిలో రాజధాని కడతాను అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ కూల్చివేతకు ఏం సమాధానం చెప్తారు? నిజంగానే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కాంక్రీట్తో కట్టినటువంటి ఒక బిల్డింగ్ను కూల్చేస్తే అతని ప్రతిపక్షం అనేటువంటిది ఉండకుండా పోతుందా? ప్రజల పక్షాన గొంతు వినిపించే పార్టీ ఉండకుండా పోతుందా అనేటువంటిది కూడా పాలకులు విజ్ఞతతో ఆలోచించాలి. బట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశే కాదు, దేశం మొత్తం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీ బిల్డింగ్ను కూల్చేసినటువంటి ఈ దృశ్యాన్ని చూస్తుంది. సో ప్రజాస్వామ్యంలో ఇది ఎటువంటి నైతిక విలువ అనేటువంటిది కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారో చూడాల్సి ఉంది. కార్తిక్,
ఇస్మాయిల్, యాక్చువల్లీ చట్టాన్ని మీరి వ్యవహరించొద్దు అన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఈ సచివాలయాలు కానివ్వండి, లేదా రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ కూల్చివేత పరంపర అది కంటిన్యూ అవుతుంది. కార్యకర్తలు పాటించారు, ఇప్పుడు ఆ అధినేతలు కూడా ఇవాళ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసి అదే బాపతి కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు? బట్ డెఫినెట్గా ఒకటి రాజు ఏం చేస్తే ప్రజలు అదే చేస్తారు అనేటువంటి ఒక సామెత ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్డర్స్తోని ఒక పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. గత 20 రోజుల్లో ఎందుకు విధ్వంసకాండ జరిగింది అని అంటే ఎక్కడి నుంచి డైరెక్షన్ వచ్చింది అనేటువంటిది కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఒక రాత్రిపూట పోలీసుల పహరాలు పెట్టి కూల్చివేసినటువంటి మొత్తం దృశ్యాన్ని మనం చూస్తే ఒకటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇది ఒక డైరెక్షన్లో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ముఖ్యంగా ఏదైతే తాడేపల్లి లాంటి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి ఒక కేంద్ర కార్యాలయం ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రతో జరిగినటువంటి విధ్వంసం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఇప్పటికే అక్కడ చేరుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాడు. అంబటి రాంబాబు కూడా ఇంతకుముందు వచ్చారు, ఆయన మాట్లాడారు. సో రాజకీయాల్లో ప్రభుత్వం అనేటువంటిది, అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు అనేటువంటి మాటను కూడా చూశారు. సో డెఫినెట్గా దీనికి సంబంధించి ఏ విధంగా ఆ వైఎస్ఆర్సీపీ ఇంకా రియాక్ట్ అవుతుంది, ఎటువంటి ఆందోళన చేపడుతుంది అనేటువంటి కూడా చూడాల్సి ఉంటుంది. కార్తిక్, అండ్ ఇంకోటి ఇస్మాయిల్, యాక్చువల్లీ మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి శాఖలు వాళ్ళకి పూర్తిగా కేటాయింపే అవ్వలేదు. రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఈ హింసాకాండ ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పారు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ భవనాలు అయితే నిర్మించారో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కూడా కూల్చివేతకు టీడీపీ పూనుకోవచ్చు అని కూడా చెప్పారు ఆయన. మేబీ అది జరగవచ్చు. బట్ డెఫినెట్గా ఒక విషయం చెప్పాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసేది మ్యాండేట్కి సంబంధించి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేటువంటి దాని మీద ఒక పెద్ద డిబేటే నడుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నమ్మలేని సిచ్యువేషన్ ఉంది. ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా నడుస్తుంది. బట్ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. మంత్రులకు పదవులు ఇచ్చారు, శాఖలు కేటాయించారు. వాళ్ళ బాధ్యతలు చూసుకోండి. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశం ఉంది, రైతులకు విత్తనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, పిల్లలకు పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. ఇవన్నీ కాకుండా కేవలం విధ్వంసం మీద, రాజకీయ కక్ష సాధింపు మీద దృష్టి పెట్టారు అనేటువంటిది అర్థమవుతుంది.